ఒకవేళ మీరు దేవుని నమ్మితే మీకు ఈ శరీరాన్ని బతుకుని దేవుడే ఇచ్చాడు అనుకుంటే, ఈ శరీరాన్ని ఈ బతుకుని నిన్ను నువ్వు నిర్మించుకొని సంతోషంగా ఆనందంగా ఉండి దేవుడికి థ్యాంక్స్ చెప్పు, సరిపోద్ది. పొద్దున్నే దేవుడికి ఒక నిమిషం కేటాయించి, ఆయనకు అన్నీ తెలుసు కదా నీ గురించి, నేను పుట్టించింది ఆయన కదా, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ జీవితం, నువ్వేమేమి కోరుకుంటావు అన్నీ తెలుసు కదా ఆయనకి. అయ్యా, నేను నిన్న నీకు మొక్కినవన్నీ ఈరోజు మీకు మళ్ళీ చెప్పడానికి మళ్ళీ అరగంట సేపు కేటాయించను. నేను నీ బిడ్డని, నన్ను బాగా చూడు, నువ్వు నాకు ఏ కర్తవ్యాన్ని అయితే ఇచ్చావో ఆ కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా దండం పెట్టి వెళ్ళిపోతే సరిపోద్ది. ఇక నువ్వు ఆరతులు ఇచ్చి అక్కడ తిరుపతికి పోయి, లేకపోతే నువ్వు పూజలు చేసి, దేవుడా నా బాధ విను అని ఆయన్ని విసిగించదు. అరే నువ్వు తెలుసురా, నాకు నిన్ను గుట్టించిందే నేను, నీ బాధలు తెలుసు, నీ కష్టాలు తెలుసు, నీ ప్రవర్తన తెలుసు, నువ్వు ఎవరితో ఎట్లుంటావో తెలుసు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ మనసును మలినపరచుకోకు, నువ్వు నలుగురు చేత మెప్పు పొందేలాగా జీవించు అనే కదా దేవుడు కోరుకునేది. నిజమా కాదా? నిజమా కాదా? కాబట్టి మీ సమయాన్ని, మీ మెదడుని ఇలా 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 పెంచుకోండి. ఓకేనా? ఇలా చూపించు. టీచర్ల వైపు చూడాలి, చెప్పేది శ్రద్ధగా వినాలి, చెప్తున్నది వింటున్నదే ఆలోచించాలి, సొంతంగా చదివి డౌట్స్ రాసుకొని అడగాలి. అడగడానికి మొమ్మాట పడొద్దు, అది గూగుల్ అడుగుతో దేనైనా. 5వది క్రమశిక్షణగా ఉండాలి. ఈ మెదడనే భూమిలో మంచి మొక్కలు నాటితే మంచి పువ్వులు పూసి మంచి కాయలు కాస్తాయి. ఏమి నాటకపోతే పనికి మాలిన భూమిగా పిచ్చి మొక్కలతో నిండిపోద్ది. అయినా మీరు మంచి మొక్కలు నాటినా చుట్టుపక్కల పిచ్చి పిచ్చి మొక్కలు వస్తాయి. మీకు మంచి పంట కావాలంటే ఆ పిచ్చి మొక్కల్ని తీసేయాలి, లేకపోతే అలాగే ఉంటారు. ఓకేనా? ఇలా చూపించండి. ఇలా మనకు 3 కావాలి. ఒకటి జ్ఞానం అనండి, గౌరవం, డబ్బు. ఇట్లా మీరు దేవుడికి భజన చేస్తే జ్ఞానం, గౌరవం, డబ్బు, జ్ఞానం, గౌరవం, డబ్బు. దేవుడా నాకు జ్ఞానం, గౌరవం, డబ్బు, ఇదే భజన చేయాలా మీరు. జ్ఞానం ఉండాలి మనకి. ఒక గుర్రాన్ని నడపాలంటే జ్ఞానం, ఒక ట్రాక్టర్ నడపాలంటే జ్ఞానం, వంట వండాలంటే మంచిగా స్పెషల్గా చేపల కూరలు ఉండాలంటే జ్ఞానం, కారు నడపాలంటే జ్ఞానం. నువ్వు ఏ ఉద్యోగం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా జ్ఞానం కావాలి. నిజమా కాదా? అలాగే డబ్బు కావాలి. డబ్బు లేకపోతే ఏది సమకూరదు. నేను డబ్బు లేకపోతే ఇడిదాకా వస్తానా? నాకు రావాలని ఉన్నా నాకు డీజిల్కో పెట్రోల్కో డబ్బు కావాలా వద్దా? చెప్పండి. నాకు ఖరీదైన బట్టలు కాకుండా ఇది 160 రూపాయలు, దీనికి కూడా డబ్బు కావాలా వద్దా? దేనికైనా ఏం కావాలి? డబ్బు కావాలి. కాబట్టి మనము ఏ పనైనా చేస్తూ డబ్బును సంపాదించాలి. మనం తెలివిని ఉపయోగించిన కొద్దీ కష్టం తగ్గి ఎక్కువ డబ్బులు వస్తాయి. జ్ఞానం ద్వారా డబ్బు వస్తుంది.